దేశంలో ఉన్న అన్ని ఇండస్ట్రీస్ మీద కూడా ఈ ప్రభావం పడుతుంది. ఎందుకంటే మోడీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి గత 11 సంవత్సరాలుగా కార్మిక వ్యతిరేక, కర్షక వ్యతిరేక విధానాలు అవలంబించి పారిశ్రామికవేత్తలకు, కార్పొరేట్ సంస్థలకు కోట్లాది ప్రజల ఆస్తిని మరి ప్రభుత్వ సంస్థలు అమ్మేసి అదానీ, అంబానీ లాంటి వాళ్ళకి అప్పజెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజల ఆస్తిగానే ఉండాలి. దానికి ఎగ్జాంపుల్ విశాఖపట్నంలో ఉన్న 3 లక్షల కోట్ల స్టీల్ ప్లాంట్ని అదానీకో, అంబానీకో, పోస్కోకి అమ్మాలని చెప్పి 5 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నప్పుడు పెద్ద ఎత్తున పోరాడుతున్నాము అన్ని కార్మిక సంఘాలు. దానివల్ల అమ్మలేకపోయారు. అది ప్రజల ఆస్తిగా ఉండాలి. బంగారు బోత లాంటి స్టీల్ ప్లాంట్ను కూడా ఈరోజు అమ్ముతుంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి మద్దతు పలికేటట్టు ఉంది తప్ప దానికి వ్యతిరేకంగా ఎటువంటి చేయలేదు. ఈరోజు సుమారు 6,000 మంది కాంట్రాక్ట్ కార్మికులు తీసేశారు. 2,000 మంది పర్మనెంట్ ఎంప్లాయీస్ తీసేశారు. కొత్త ఉద్యోగాలు ఇస్తున్నారు. ఉన్న ఉద్యోగాలను కూడా తీసేయడం అనేది చాలా అన్యాయము. కాబట్టి రేపు 12వ తారీఖున 11 జాతీయ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున పిలిపించాయి. ఆ పిలుపులో కార్మిక వర్గం అంతా కూడా పాల్గొనాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం.